అంతర్గాం మండలం మురుమూరు గ్రామంలో భార్యను దారుణంగా హత్య చేశాడు భర్త. ఆదివారం తెల్లవారుజామున జరిగినటువంటి ఈ ఘటన గ్రామంలో కలకలాన్ని సృష్టించింది. మురుమూరు గ్రామానికి చెందిన నంది రాయమల్లుకు అదే గ్రామానికి చెందిన లక్ష్మికి 25 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి 3 పిల్లలు, 2 కూతుర్లు, 1 కుమారుడు. గత కొన్ని రోజులుగా భార్య వివాహేతర సంబంధం కొనసాగిస్తుందన్న అనుమానంతో భర్త భార్య లక్ష్మిపై కోపం పెంచుకున్నాడు. ఇది కలహాలకు దారితీసింది. ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున భార్య లక్ష్మి ఇంట్లో నిద్రిస్తూ ఉండగా భర్త రాయమల్లు గొడ్డలితో మెడపై దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న రామగుండం సిఐ కృష్ణకుమార్, అంతర్గాం ఎస్ఐ బోయ వెంకటస్వామి సంఘటన స్థలాన్ని సందర్శించారు. పోస్ట్ మార్టం కోసం మృతదేహాన్ని గోదావరికని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతురాలు కన్నయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తును కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.